ఫ్రెండ్స్ మనం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2026లో ప్లేసెస్ ఇన్ న్యూస్ సంబంధించి ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే షిప్స్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ హ్యావ్ టు క్రాస్ ద స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ టు రీచ్ అవుట్ టు ద ఇండియన్ ఓషన్ అని చెప్పి 4 కంట్రీస్ ఇచ్చారు. మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ఎక్కడుందో మనకు తెలిస్తే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ మనకి పర్షియన్ గల్ఫ్ని అదేవిధంగా గల్ఫ్ ఆఫ్ ఒమాన్ని కనెక్ట్ చేస్తుంది. పర్షియన్ గల్ఫ్లో ఉన్న కంట్రీస్ ఖచ్చితంగా స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ని పాస్ చేయాల్సి ఉంటుంది టు రీచ్ అవుట్ టు ద ఇండియన్ ఓషన్. పర్షియన్ గల్ఫ్లో ఉన్న కంట్రీస్ బహ్రెయిన్, ఖటార్, సిరియా, ఈజిప్ట్ కాదు. కాబట్టి ఆప్షన్ బి 1 and 3 ఆన్సరు. మ్యాప్లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ కనెక్ట్స్ పర్షియన్ గల్ఫ్ టు గల్ఫ్ ఆఫ్ ఒమాన్. మనకి పర్షియన్ గల్ఫ్లో ఉన్న కంట్రీస్ బహ్రెయిన్, ఖటార్. ఇక్కడి నుంచి వచ్చే షిప్స్ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ని క్రాస్ చేయాల్సి ఉంటుంది టు రీచ్ అవుట్ ఇండియన్ ఓషన్. అదేవిధంగా ఈజిప్ట్, సిరియా కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈజిప్ట్ మనకి రెడ్ సీ దగ్గర ఉంటుంది, అదేవిధంగా సిరియా వచ్చి మెడిటరేనియన్ సీ దగ్గర ఉంటుంది. మనకి స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ని క్రాస్ చేయాలంటే పర్షియన్ గల్ఫ్లో ఉండే కంట్రీస్ అయి ఉండాలి, బహ్రెయిన్, ఖటార్ మనకిచ్చిన క్వశ్చన్లో. మనకి యూపీఎస్సీ వారి ప్రొవిజనల్ కీలో ఆన్సర్ చూసుకుంటే 13th క్వశ్చన్ ఆప్షన్ బి ఆన్సరు 1 and 3. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. షిప్స్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ హ్యావ్ టు క్రాస్ ద స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ టు రీచ్ అవుట్ టు ద ఇండియన్ ఓషన్. సిరియా ఉండదు, ఈజిప్ట్ ఉండదు, బహ్రెయిన్, ఖటార్. ఆప్షన్ బి ఆన్సరు 1 and 3. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.